హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము ఎగ్ టమాటా అయితే కూర అయితే వండబోతున్నాము. ఈ కూరకి కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. ఎగ్స్ కావాలి మనకి, మీరు చూడండి. గుడ్లు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంకా ఇది ఉప్పు, కారము, అవన్నీ మసాలాలు కావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను సరిపడా నూనె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసుకొని తర్వాత ఈ గుడ్లని అనేది మనం ఇందులో వేసుకోవాలి. గుడ్లని పొట్టు తీసుకోవాలి. అయితే నూనె బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క గుడ్లని మెల్లమెల్లగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఒక్కొక్క గుడ్లని వేసుకున్నాం కదా. ఇప్పుడు మెల్లగా వాటిని కలుపుకోవాలి. మీకు దగ్గరలో పెట్టి చూపెడుతున్నాను గుడ్లని ఎలా కలుపుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, గుడ్లని అయితే మనం మాడగొట్టకూడదు అన్నమాట. చాలా మెల్లగా పెట్టాలి, అంటే మెల్లగా కలపాలి. ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దాని మీద వేయాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను కదా. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మీకు దగ్గర నుంచి చూపెడుతున్నాను ఫ్రెండ్స్, ఎలా చేయాలో తెలియడానికి. ఇప్పుడైతే చిటికెడు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే కలపాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి, బాగా కలపాలి. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ గుడ్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ టమాటీ ఎగ్స్ కూర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈ గుడ్లని ఒక్కొక్కటిగా ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ గుడ్లు ఎంత బాగున్నాయో. ఇప్పుడు అదే నూనెలోనైతే మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలన్నమాట. మనం ముందుగా అయితే పచ్చిమిర్చిలు అనేవి ఈ సైడ్ అంతా ఫుల్గా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఆ నూనెతో వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, నా చిటికెడంతా ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఫాస్ట్గా అవ్వడానికి, అంటే ఉడకడానికి ఉల్లిపాయలు. చూడండి, ఇప్పుడైతే ఇది వేగిపోయింది కాబట్టి మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. చూడండి, ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం ఒక స్పూన్, అంటే చిన్న స్పూన్ ఫ్రెండ్స్, ఇది చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు ఒకటే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టాలి. ఇప్పుడైతే మనం ఈ టమాటీలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను టమాటీలు వేసుకున్నాను కాబట్టి ఒకసారి బాగా కలుపుతున్నాను అన్నమాట. చూడండి, బాగా కలుపుతున్నాను. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది కదా. మగ్గిపోయింది కాబట్టి ఒకసారి మనం కలుపుకుందాము. ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి మనం కారం వేయబోతున్నాము. కారం వేస్తున్నాము, ఉప్పు,
ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి, కారాన్ని ఉప్పుని. ఇప్పుడైతే నేను ఎగ్స్ అన్నది వేయబోతున్నాను. నేను ఎగ్స్ వేస్తున్నాను. చూడండి, ఎగ్స్ వేస్తాను కదా, మీకు దగ్గర నుంచి చూపెట్టడానికి దగ్గరగా చూపెడుతున్నాను ఎలా కలపాలో. చూడండి, ఇప్పుడు నేనైతే దీన్ని బాగా కలుపుతున్నాను. బాగా అంటే మెల్లమెల్లగా కలుపుతున్నాను, ఎందుకంటే గుడ్లు అన్నది విరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టేస్తాను అన్నమాట. చూడండి, బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి, సేమ్ ఇదే మూత. ఇప్పుడు గరం మసాలాను వేస్తున్నాను. గరం మసాలా వేస్తాను కదా. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒకసారి నేను కలుపుతున్నాను. మెల్లగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది అసలుకి గుడ్డ అయితే ఇరిగిపోతే చాలా బాధ అవుతుంది అన్నమాట. చూడండి, నేను చాలా మెల్లగా కలుపుతున్నాను. ఒక 2 minutes మూత పెట్టేసి ఆపేయడమే ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు టమాటా ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి మీరు, ఎంత బాగుంది ఇది. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా, ఈ టమాటా ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో అన్నం వేసుకొని సర్వ్ చేసుకున్నాను. నేను 2 గుడ్లు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా ఇంకొంచెం గ్రేవీ వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, టమాటా ఎగ్ కర్రీ. ఇప్పుడైతే నేను టమాటా ఎగ్ కర్రీని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఈ గుడ్డునైతే హాఫ్ చేస్తాను. హాఫ్ చేసి ఈ గుడ్డునైతే ఈ కర్రీలో వేసుకొని తినేస్తాను అన్నమాట. చూడండి, చాలా బాగుంది. టమాటా ఇంకా ఎగ్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా నచ్చేసింది అన్నమాట. మీరు కూడా ఈ టమాటా ఇంకా ఎగ్ కర్రీ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.